హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ బైట్స్. ఇవాళ టేస్టీ బైట్స్లో ఏంటిది చూడడానికి ఏదో గ్రేవీ కర్రీలా ఉంది అనుకుంటున్నారా? ఇది గోంగూర సొరకాయ పులుసు కూర. సో ఇది ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా? ముందు వీటికి కావాల్సిన పదార్థాలు: లేత సొరకాయ, గోంగూర మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత రాళ్ళుప్పు, కారం, పసుపు, నూనె, పోపు దినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు మొత్తం అండ్ మెంతిపిండి మొత్తం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో లేత సొరకాయ కట్ చేసుకొని వాటర్ పోసుకొని వాటిని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసేసుకొని నేను వాటిని ఉడకబెట్టేసుకుంటాను. విజిల్ ఏం అవసరం లేదు, నార్మల్గా అలా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులో గోంగూర ఏదైతే మనం క్లీన్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్నామో గోంగూరను కూడా వేసుకొని ఇలా గోంగూర కూడా కొంచెం ఉడకాలన్నమాట. బాగా ఉడకాలి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో జిగురు ఉంటుంది కదా గోంగూరలో, అందుకని. ఇప్పుడు అందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ అలాగే కారం కూడా ఒక మీ స్పైస్కి తగ్గట్టు సో వేసుకొని ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంగువ అన్నీ, ఇంకా జీలకర్ర, ఆవాలు, ఏ పోపు దినుసులు అయితే మనం వాడతామో అవన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా వాటిని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పోపు కలర్ రావాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ముందుగా ఒలిచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. అవి కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇన్ని కాకపోయినా కొంచెం వేసుకోండి చాలు. అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత ఇంగువ, అండ్ స్మెల్ కోసం అని చెప్పి కొంచెం మెంతిపిండి వేసుకుంటున్నాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. అది వేయగానే పోపు మంచి స్మెల్ వస్తుంది అనమాట. అసలు ఆ స్మెల్కే మనకి తినాలనిపించేలా ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న పోపు ఏదైతే ఉందో అది ముందుగా మనం ఉడకబెట్టుకున్న గోంగూర మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పోపు అంతా కొంచెం ఆ ఫ్లేవర్ అదంతా పట్టే వరకు స్టవ్ మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా లాస్ట్లో దింపుకునే ముందు కరివేపాకు వేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ గోంగూర సొరకాయ పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్కి నేను ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వనా, సాంగ్స్ పెట్టనా, కామెంట్ చేయండి.